భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో లేదా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో 1896 అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ లేదా పశుసంవర్ధక సహాయకుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పటికే అభ్యర్థులు వారి యొక్క ఫలితాలు మరియు స్కోర్ కార్డ్స్ అనేవి చెక్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు రేపటి నుంచి మరి ఈ ఏహెచ్ఏ అనగా పశుసంవర్ధక శాఖ సహాయకులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ని ప్రభుత్వం రేపటి నుంచి నిర్వహించబోతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మరి ఏహెచ్ఏ అనగా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో మనం చూడవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ apah-recruitment.apt-online.in లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది. మరి ఇందులో మనం కొత్తగా సర్వీసెస్ అనే ఆప్షన్ లో చూస్తూ ఉన్నాం. ఏహెచ్ఏ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అంటూ ఇక్కడ మనకు కొత్త ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అలాగే పైన మనకు టెక్స్ట్ అనేది కూడా స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. మరి ప్రభుత్వం అయితే మొత్తం 1896 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. మరి మొదటగా మనం జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూస్తే అనంతపురంలో 473, చిత్తూరులో 100, కర్నూలులో 252, వైఎస్ఆర్ కడపలో 210, మరి ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 143, ప్రకాశంలో 177, గుంటూరు 229, కృష్ణా 120, వెస్ట్ గోదావరి 102, ఈస్ట్ గోదావరి 15, విశాఖపట్నం 28, విజయనగరం 13, శ్రీకాకుళం 34. ఈ విధంగా మొత్తం 1896 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇది వరకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి మరి ఫలితాలు కూడా మరి విడుదల చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ని ప్రభుత్వం ప్రారంభించబోతోంది. మరి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి షెడ్యూల్, మరి ఏ అభ్యర్థులు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సెలెక్ట్ అయ్యారు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ ని మీరు క్లిక్ చేయగానే మీకు ఒక PDF డౌన్లోడ్ అవుతుంది. ఆ PDF లో మరి ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వారి పేరు, వారి యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, తర్వాత ఏ తేదీన వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి, ఏ టైంన హాజరు కావాలి, తర్వాత ఏ ప్రాంతంలో వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి, మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వారు ఏ నంబర్స్ ను మరి సంప్రదించాలి, ఇటువంటి సమాచారాన్ని అంతా కూడా ఈ PDF ఫార్మాట్ లో ఇవ్వడం జరిగింది. మొదటగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, శ్రీకాకుళం జిల్లాలో మరి ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ వెటర్నరీ పాలిక్లినిక్ క్యాంపస్ నియర్ అంబేద్కర్ స్టాచ్యూ, శ్రీకాకుళం డిస్టిక్ అంటూ ఇవ్వడం జరిగింది. మరి వీరికి ఏమైనా సందేహాలు ఉంటే 9949900820 లేదా 9703004710 అనే నంబర్ ను సంప్రదించాలని సూచించారు. మొత్తం శ్రీకాకుళంలో అయితే ఇక్కడ 18 మంది సెలెక్ట్ అయినట్టుగా ఇక్కడ మనకు నేమ్స్ ఇచ్చారు. మరి వీరికి 23వ తేదీన ఉదయం 10:30 గంటలకు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే శ్రీకాకుళం జిల్లా వారు ఉన్నారో వారికి 23వ తేదీ ఉదయం 10:30 గంటలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసుకోండి. ఇక నెక్స్ట్ మనం విజయనగరం జిల్లా సంబంధించి చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో కేవలం ఒక్క పేరు మాత్రమే ఉంది. వీరికి కూడా 23వ తేదీ ఉదయం 10:30 గంటలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది. విజయనగరం జిల్లా వారు ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ వెటర్నరీ పాలిక్లినిక్స్ క్యాంపస్ నియర్ సత్యసాయి జూనియర్ కాలేజ్ బిసైడ్ BSNL ఆఫీస్ విజయనగరం అంటూ అడ్రస్ ఇచ్చారు. ఇక సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9908161877 9441567358 అనే నంబర్స్ లో సంప్రదించవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ మనం విశాఖపట్నం కు సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. వీరు కూడా ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ ఓల్డ్ డైరీ ఫార్మ్ క్యాంపస్ నియర్ SBI బ్రాంచ్ విశాఖపట్నం అనే అడ్రస్ లో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి. వీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9032649883 9618654945 అనే నంబర్ లో సంప్రదించాలి. మరి ఇక్కడ మనం కొద్ది మంది అభ్యర్థులు అంటే విశాఖపట్నంలో చూస్తూ ఉన్నాం. మొత్తం 15 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. వీరందరికీ 23వ తేదీ ఉదయం 10:30 గంటలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతోంది, అంటే మర్నాడు. ఇక ఈస్ట్ గోదావరిలో చూస్తూ ఉన్నాం. ఈస్ట్ గోదావరిలో మొత్తం 10 మంది సెలెక్ట్ అయ్యారు. వారి పేర్లు ఇక్కడ ఇచ్చారు. మరి వీరికి కూడా 23వ తేదీ ఉదయం 10:30 గంటలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వారు హాజరు కావాల్సినటువంటి అడ్రస్
ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ వెటర్నరీ హాస్పిటల్ క్యాంపస్ రామారావుపేట టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ కాకినాడ. ఫోన్ నంబర్ 0842373531 9676135578 అనే నంబర్ లో సంప్రదించవచ్చు. ఇక దాని తర్వాత వెస్ట్ గోదావరి చూస్తున్నాం. వెస్ట్ గోదావరిలో మరి ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి. 46 మంది మొత్తం సెలెక్ట్ అయ్యారు. ఈ 46 మందికి 23వ తేదీ ఉదయం 10:30 గంటలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతోంది. ఇక వీరు హాజరవ్వాల్సిన అడ్రస్ ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ క్యాంపస్ పెన్షన్ లైన్ బ్యాక్ సైడ్ ఏఎస్ఆర్ స్టేడియం ఏలూరు అంటూ ఇవ్వడం జరిగింది. ఇక కాంటాక్ట్ నంబర్ 9885336839 అనే నంబర్ లో సంప్రదించవచ్చు వెస్ట్ గోదావరి వారు. ఇక నెక్స్ట్ జిల్లా చూస్తూ ఉన్నాం కృష్ణా జిల్లాలో. మరి కృష్ణా జిల్లా వారికి మరి 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కొద్ది మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాంతో పాటు ఇక 23వ తేదీ ఉదయం 10:30 గంటలకు మరికొద్ది మందికి, అలాగే మధ్యాహ్నం 2 గంటలకు మరికొద్ది మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మొత్తానికి 22, 23వ తేదీల్లో మరి ఈ జిల్లాకు అంటే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వారు మీ పేరుకి ఎదురుగా ఏ డేట్ లో ఏ టైంకి అయితే ఉందో ఆ టైంలో మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక వీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అడ్రస్ ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ ఆపోజిట్ శివాలయం టెంపుల్ నియర్ గవర్నమెంట్ ప్రెస్ ముత్యాలంపాడు విజయవాడ. ఈ అడ్రస్ లో వీరు మరి హాజరవ్వాలి. ఫోన్ నంబర్ కాంటాక్ట్ నంబర్ చూస్తూ ఉన్నాం 9912876505. ఇంకా కృష్ణా జిల్లా తర్వాత నెక్స్ట్ మనం కృష్ణా జిల్లాలో మొత్తం 89 మంది సెలెక్ట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇక గుంటూరు జిల్లాలో మరి గుంటూరు జిల్లాలో కూడా 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కొద్ది మందికి, మరలా 23వ తేదీ ఉదయం 10:30కు కొద్ది మందికి, తర్వాత మరలా 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి కొద్ది మందికి ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. మొత్తం 182 మంది మరి ఈ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ అయ్యారు. ఈ జిల్లా మొత్తం గుంటూరు జిల్లాలో. మరి వీరు గుంటూరు జిల్లా వారు అటెండ్ అవ్వాల్సినటువంటి అడ్రస్ ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ నియర్ బోస్ బొమ్మ ఆర్ విజయ టాకీస్ రోడ్ ఓల్డ్ గుంటూరు. కాంటాక్ట్ నంబర్ 9959232026. ఇది గుంటూరు జిల్లాకు సంబంధించి. కాబట్టి గుంటూరు జిల్లాలో కూడా 22, 23వ తేదీలో వెరిఫికేషన్ ఉంది. కాబట్టి మరి మీ పేరుకి ఎదురుగా ఏ తేదీలో ఎప్పుడు వెరిఫికేషన్ ఉంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీస్ వెటర్నరీ పాలీక్లినిక్ క్యాంపస్ సంతపేట ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ నంబర్స్ 9989932874 9440572300. మరి ఈ జిల్లాలో కూడా 22, 23వ తేదీలో వెరిఫికేషన్ ఉంది. కాబట్టి మరి మీరు జాగ్రత్తగా మీ లొకేషన్ ను తర్వాత మీ టైం అండ్ డేట్స్ ను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం 109 మంది ప్రకాశం జిల్లాలో సెలెక్ట్ అయ్యారు. ఇక నెక్స్ట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చూసినట్టయితే ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ రైల్వే ఫీడర్స్ రోడ్ నెల్లూరులో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి. ఇక కాంటాక్ట్ నంబర్స్ చూస్తే 7989006743 9000451404 అనే నంబర్ లో మరి మీరు కాంటాక్ట్ కావచ్చు. టోటల్ గా ఇక్కడ చూస్తున్నాం 23వ తేదీ ఉదయం 10:30 గంటలకు మరి ఈ జిల్లా వారికి అంటే నెల్లూరు జిల్లా వారికి వెరిఫికేషన్ ఉంది. మొత్తం 35 మంది నెల్లూరు జిల్లాలో సెలెక్ట్ అయ్యారు. కాబట్టి వీరికి ఇంకా టైం ఉంది కాబట్టి మర్నాడు వెరిఫికేషన్ కాబట్టి సర్టిఫికెట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చిత్తూరు జిల్లా చూస్తున్నాం. చిత్తూరు జిల్లా వారు ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ బిహైండ్ PVKN డిగ్రీ కాలేజ్ గేస్ జీసంపేట్ చిత్తూరు 9866304835 అనే నా కాంటాక్ట్ నంబర్ లో దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే మీరు కాంటాక్ట్ కావచ్చు. మరి చిత్తూరు జిల్లాలో 23వ తేదీ ఉదయం 10:30 గంటలకు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే కొద్ది మందికి 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. మొత్తం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ జిల్లాలో మొత్తం 137 మంది సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఇక్కడ కొద్ది మందికి 23వ తేదీ కొద్ది మందికి 22వ తేదీ ఉంది. ఇక్కడ నేమ్స్ కూడా మరి ఫస్ట్ 23వ తేదీవి కొన్ని 22వ తేదీవి కొన్ని ఇలా ఇచ్చారు. కాబట్టి మరి చిత్తూరు జిల్లా వారు జాగ్రత్తగా మీ యొక్క వివరాలను చెక్ చేసుకోండి. మొత్తం మనం ఇప్పుడే చెప్పాం చిత్తూరు జిల్లాలో మరి 137 మంది సెలెక్ట్ అయ్యారు. ఇక
నెక్స్ట్ అనంతపూర్ జిల్లా వారు మరి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ నియర్ కలెక్టరేట్ బుద్ధప్ప నగర్ అనంతపురం అనే అడ్రస్ లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కావాలి. కాంటాక్ట్ నంబర్స్ 9989932894 లేదా 9441483893 అనే నంబర్స్ లో సంప్రదించవచ్చు. ఇక వివరాలు చూసినట్టయితే వీరికి కూడా 22వ తేదీ అలాగే 23వ తేదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మరి చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. మొత్తం 206 మంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సెలెక్ట్ అయిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ కర్నూలు జిల్లా చూస్తే కర్నూలు జిల్లాలో ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ కలెక్టరేట్ కాంప్లెక్స్ కర్నూలు అనే అడ్రస్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి. ఇక కాంటాక్ట్ నంబర్ 08518277137 అనే నంబర్ లో ఏవైనా అనుమానాలు ఉంటే మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇక కర్నూలు జిల్లాలో కూడా 22వ తేదీ దాంతో పాటు 23వ తేదీ అది కూడా మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. మరి కర్నూలు జిల్లాలో మొత్తం 233 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎంపికయ్యారు. హైయెస్ట్ కర్నూలు జిల్లాలో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎంపికయ్యారు. దాని తర్వాత అనంతపురం జిల్లాలో మరి అభ్యర్థులు ఎక్కువగా సెలెక్ట్ అవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో అటువంటి వారు మొదటగా మీ పేరుకు ఎదురుగా ఏ తేదీ ఉంది, ఏ సెషన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది అనే వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పరిశీలించుకున్న తర్వాత మీకు సూచించినటువంటి తేదీలో మీకు సూచించినటువంటి సమయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకి ఇదే వెబ్సైట్ లో చూస్తూ ఉన్నాం. మరి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవుతూ ఉన్నారో అటువంటి వారికి సంబంధించి పైన టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఓన్లీ హూజ్ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్ అంటే ఇప్పుడు మనం చూసినటువంటి దాంట్లో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి అభ్యర్థులు అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ ద ఒరిజినల్స్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ దే హ్యావ్ అప్లోడెడ్ వైల్ అప్లయింగ్ ఫర్ ద ఎగ్జామ్. They are also requested to bring one set of Xerox copies and 2 passport photos while attending for certificate verification. మరి అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఏవేవైతే సర్టిఫికేట్స్ వారు అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా ఒరిజినల్స్ గా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు తీసుకువెళ్ళాలి. అంటే మీరు అప్లై చేసేటప్పుడు 10th కానీ లేదంటే దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కానీ తర్వాత క్యాస్ట్ తర్వాత ఇటువంటివన్నీ కూడా మరి మీరు అప్లై చేసేటప్పుడు ఏవేవైతే డాక్యుమెంట్స్ మీరు సిద్ధంగా అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకువెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకువెళ్ళమని ఇక్కడ సూచించారు. దాంతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకురమ్మని ఇందులో సూచించారు. కాబట్టి ఈ వివరాలన్నీ నోట్ చేసుకొని ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవుతున్నారో అటువంటి వారు దీని ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి కొద్ది మందికి రేపే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, కొద్ది మందికి 22వ తేదీ ఉంది, మరి కొద్ది మందికి 23వ తేదీ ఉంది. 23వ తేదీ ఉన్నటువంటి వారికి సమయం ఉంది, కానీ 22వ తేదీ అంటే రేపే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నటువంటి వారికి సమయం తక్కువగా ఉంది. మరి మీరేమి హైరాణ పడకుండా సర్టిఫికేట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వండి. మరి ఇది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.